ఈరోజు మనం ఇటలీలో ఉన్న ఇంకొక లేక్కి వెళ్దాం. లేక్ అంటే లాస్ట్ టైం లేక్ గార్దా, మీరు ఇంకా వీడియో చూడలేదా? అయితే ముందు వెళ్ళి ఆ వీడియో చూడండి. ఇది ఇంకొక లేక్ అనమాట. ఈ లేక్ కోసం వెళ్ళట్లేదు, కానీ లేక్లో ఉన్న ఐలాండ్స్ కోసం వెళ్తున్నాం. అక్కడ చాలా బ్యూటిఫుల్ ఐలాండ్స్ ఉన్నాయంట. సో మనం కూడా వెళ్ళి చూసేద్దామని, మీకు కూడా చూపిద్దామని వెళ్తున్నాను. సో నేను ఫస్ట్ ట్రైన్ తీసుకొని నా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను. తను నన్ను స్ట్రెసా వరకు తీసుకెళ్తుంది. బట్ ఈ ఐలాండ్స్ అనేవి స్ట్రెసాకి దగ్గరలో ఉన్నాయి. మీరు ఎక్కడైనా ఇక్కడ నుంచి ఇటలీ చుట్టుపక్కల నుంచి చూసే వాళ్ళు అయితే అక్కడికి వెళ్ళాలంటే మాత్రం స్ట్రెసాకి వెళ్ళాలి. ఫైండ్ అవుట్ యువర్ ట్రావెల్ అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే దిగగానే మనకి బోట్ వాళ్ళు కనిపిస్తారు. ఇక్కడ ప్రైవేట్ పబ్లిక్ అని 2 డిఫరెంట్ సెక్టార్స్ ఏముండవు, ఒకటే బోట్ సర్వీస్ ఉంటుంది. అక్కడికి వెళ్తే వాళ్ళు మనకి టికెట్ బోర్డ్ చూపిస్తారు. మనం 3 ఐలాండ్స్ అని చెప్పాను కదా, దాన్ని బట్టి 4 ఐలాండ్స్ ఉన్నాయి. బట్ 3 మాత్రం స్ట్రెసాకి దగ్గరలో ఉన్నాయి. సో ఇక్కడ నుంచి వెళ్ళడానికి మనకి ఛార్జెస్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఓన్లీ ఒకటే ప్లేస్కి వెళ్ళాలంటే 8 యూరోస్, అదే 2 ప్లేసెస్కి వెళ్ళాలంటే 12 యూరోస్, అదే 3 ప్లేసెస్కి వెళ్ళాలంటే 18 యూరోస్. అలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. సో యూ హ్యావ్ టు చూస్. మేమేం చేసామంటే నా ఫ్రెండ్ నాకు ఏం సజెస్ట్ చేసిందంటే లేక్ ఇజోలా మాదరే, ద మదర్ ఐలాండ్ ఏదైతే ఉందో అది ఫుల్ ఆఫ్ ట్రీస్, వైల్డ్ బర్డ్స్ అన్ని వైల్డ్గా తిరుగుతుంటాయి. కేజెస్ అలాంటివి కాకుండా ఫ్రీ లైఫ్ ఉంటుంది. దిస్ ఈజ్ ఇన్ దిస్ ఐలాండ్ అని చెప్పింది. సో ఐ వాజ్ లైక్ ఫైన్. ఇది కాకుండా మిగిలిన రెండింటికి వెళ్ళామన్నమాట. ఒకటేమో ఫిషర్మెన్ ఐలాండ్, ఇంకొకటి బ్యూటిఫుల్ ఐలాండ్ ఇజోలా ఈజ్ అమేజింగ్ గైస్. దానికి బ్యూటిఫుల్ ఐలాండ్ అని ఎలా పేరు పెట్టారో అంతే బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. సో అది మన ఇజోలా మాదిరే. నేనైతే చెప్పానో మేము వెళ్ళలేదు, జస్ట్ జనాలను అక్కడ డ్రాప్ చేయాలి కాబట్టి అది డ్రాప్ చేసి నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్తున్నాం. సో ఈ ఐలాండ్స్ వచ్చేసి బోర్మెన్ ఐలాండ్స్ అంటారనమాట. ఇవి 3 ఐలాండ్స్ ప్లస్ 2 ఐలెట్స్ ఉన్నాయి ఈ లేక్లో. స్పెషల్గా ఇవి నియర్ టు స్ట్రెస్సా ఉంటుంది కాబట్టి మోస్ట్లీ ఇక్కడ నుంచి ట్రావెలింగ్ అనేది ఈజీగా ఉంటుంది. బట్ ఎవరైనా అరోనా వరకు వచ్చిన వాళ్ళు ఉంటే అక్కడ నుంచి కూడా బోట్స్ ఉన్నాయి. బట్ అక్కడ ప్రైసెస్ నాకు తెలీదు, ఎందుకంటే మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం కాబట్టి. సో నేను ముందు నుంచి చెప్తున్నట్టు ఈ 3 ఐలాండ్స్ ఉన్నాయి కదా, ఇందులో ఇప్పుడు మనం వెళ్ళబోయే ఇజోలా ది పెస్కాతోరికి గురించి చెప్తాను. అదేంటంటే ఫిషర్మెన్ ఐలాండ్. ఇది 1600s అంతకన్నా ముందు ఆ టైం పీరియడ్లో ఇక్కడ ఒక ఎంపరర్కి ఓనర్షిప్ వచ్చిందనమాట. తన పేరే బోర్మెన్, అందుకే దాని పేరు బోర్మెన్ ఐలాండ్స్ అని పేరు వచ్చింది. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే తను ఈ ఐలాండ్స్ని డెవలప్ చేయడం స్టార్ట్ చేశాడనమాట. సో అందుకని ఈ ఐలాండ్స్ అన్నీ తన పేరు మీదే ఉన్నాయి. ఇంకా ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంకా ఎగ్జిస్టెన్సీలో ఉన్నారు, వాళ్ళకి ఇంకా ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ నెక్స్ట్ మనం వెళ్ళబోయే ఇజోలా బెల్లా నుంచి వాళ్ళకి ఇప్పటికీ కూడా ఇన్కమ్ వస్తుంది అనమాట, బికాజ్ దాన్ని టూరిజంకి ఇచ్చేసారు కాబట్టి. సో మనం ఇప్పుడు అరైవ్ అయిపోయాం మన ఫిషర్మెన్ ఐలాండ్కి. ఈ ఐలాండ్ స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ది నేను మీకు చెప్పినట్టు అక్కడ మనుషులు అనేవాళ్ళు లేరనమాట. అక్కడ ఉండడం, ఇల్లులు కట్టుకోవడం లాంటివి ఏమి ఉండవు. ఇజోలా మాదిరే ఈజ్ సంథింగ్ లైక్ మొత్తం వైల్డ్ లైఫ్లో ఉంటుంది. ఈ పెస్కాతోరి ఐలాండ్, ఫిషర్మెన్ ఐలాండ్ ఏదైతే ఉందో ఇక్కడ మాత్రమే కొంతమంది జనాలు ఫిష్ని పట్టుకుంటూ ఇక్కడ ఇల్లులు కట్టుకొని దే డెవలప్డ్ దేర్ సివిల్ లైఫ్ అనమాట ఇక్కడ. అందుకని ఇక్కడ మాత్రమే కొంతమంది జనాలు ఉంటారు. మనం నెక్స్ట్ వెళ్ళబోయేది కంప్లీట్లీ ప్యాలెస్ అనమాట. అక్కడ ఇంకా వేరే వాళ్ళకి ఉండడానికి స్కోప్ లేదు, అది ఒక రాజభవనం కాబట్టి అక్కడ నార్మల్ పీపుల్ ఉండరు. ఆ నార్మల్ పీపుల్ అందరూ ఈ ఐలాండ్లోనే ఉండేవాళ్ళు అనమాట. సో దిస్ ఈజ్ అ హిస్టరీ ఆఫ్ దిస్ ఐలాండ్. అందుకే ఇక్కడ ఉండే వాళ్ళకి ఈ లేక్ చుట్టూనే ఇందులోనే ఉంటున్నారు కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎక్కువ లేదు. ఉన్నా కూడా వీళ్ళు ఈ లేక్లో దొరికే ఫిషెస్ని పట్టుకొని సర్వైవ్ అయ్యేవాళ్ళు. సో అందుకని వాళ్ళకి లేదా ఈ ఐలాండ్కి స్పెషల్గా ఫిషర్మెన్ ఐలాండ్ అని పేరు వచ్చింది. ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్ అన్నీ అదే వర్క్ చేస్తారంట. అండ్ యూ విల్ ఫైండ్ మోస్ట్లీ ద ఫిషెస్. అండ్ నేను ఈ ఐలాండ్ అంటే ఇంత చిన్న ఐలాండ్లో మళ్ళీ వీళ్ళకి స్ట్రీట్స్ ఉన్నాయి. ఇట్స్ నాట్ లైక్ ఓపెన్, అంటే గల్లీలు ఉన్నాయన్నమాట. ఇల్లులు కట్టుకున్నారు కదా, సో చాలా చిన్న చిన్న స్ట్రీట్స్ ఉన్నాయి. అదే నేను మీకు చూపిస్తున్నాను. ఎప్పుడు గ్రాండియర్ బిగ్ సిటీస్ కాకుండా ఇలాంటి చిన్న చిన్న ఊర్లు కూడా చూస్తే బాగుంటుంది కదా. అండ్ ఇలా చిన్న చిన్న సందులో నుంచి వెళ్తే యూ విల్ ఫైండ్ అ కాఫీ షాప్. అక్కడ మాకు ఒక కాఫీ షాప్ దొరికింది.
ఐ వాజ్ సర్ప్రైజ్డ్ ఫస్ట్ టైం ఇటలీలో కాఫీ షాప్లో బ్రియోష్ లేదు. ఐ వాజ్ లైక్ సీరియస్లీ అనుకున్నాను అనమాట. సో అక్కడ నుంచి వెళ్తే అలా అక్కడ కనిపిస్తుంది, అక్కడ ఒక చిన్న కాఫీ షాప్ ఉంది. ఇక్కడ నేనేం అబ్జర్వ్ చేశాను అంటే, అండ్ నా ఫ్రెండ్ నాకు ఏం చెప్పిందంటే, ఈ ఏరియాలో ఇటాలియన్స్ కన్నా ఇంగ్లీష్ స్పీకింగ్, జర్మన్ స్పీకింగ్, ఫ్రెంచ్ స్పీకింగ్ పీపుల్ వాళ్ళు ఎక్కువ వచ్చి ఉన్నారంట. బికాజ్ మేము అదంతా ట్రావెల్ చేసినంతసేపు మేము ఎక్కడ కూడా ఇటాలియన్ లాంగ్వేజ్ వినలేదు. మోస్ట్లీ పీపుల్ ఆర్ స్పీకింగ్ జర్మన్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్ ఇవే మాట్లాడుతున్నారు. వాట్ ఐ హ్యావ్ అండర్స్టూడ్ ఇది ఒక రిలాక్సింగ్ ప్లేస్ లాగా చాలా బాగుంటుంది వాళ్ళకి అని. అండ్ దిస్ ఈజ్ ద బార్ ఆర్ కఫెటేరియా. నేను ఇటలీలో అబ్జర్వ్ చేసిన కొన్ని డిఫరెన్సెస్ చెప్దాం అనుకుంటున్నా, ఒక వీడియో చేసి సపరేట్గా. అండ్ దేర్స్ మై క్యాపచినో తాగుతూ నేను అలా నా తల పైకి ఎత్తినప్పుడు నేను ఈ చర్చ్ చూసాను అనమాట, విచ్ ఇస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ 1638 అంట. అంత ఓల్డ్ చర్చ్. సో నేను మీకు ఒక్కసారి దాని లోపల ఆర్కిటెక్చర్ ఎలా ఉంది అనేది చూపిస్తున్నాను. జస్ట్ లుక్ ఎట్ ఇట్. సో మనం ఆ చర్చ్ అయిపోయిన తర్వాత బయట ఇంకా అలా తిరుగుతున్నాం అనమాట, ఇన్ అండ్ అరౌండ్. ఆ చుట్టూ యాక్చువల్గా నడుచుకుంటూ తిరిగేయచ్చు. చాలా చిన్న ఐలాండ్, కాకపోతే ఇట్స్ లైక్ బ్యూటిఫుల్గా క్యూట్గా ఉంది. అండ్ నాకు ఇక్కడ ఇంకొకటి ఏం నచ్చుతుందంటే, నేను అన్ని వీడియోస్లో చెప్తున్నాను, వేరెవర్ ఐ గో ఇటలీ బ్యూటీ ఎక్కడ ఎన్హాన్స్ అవుతుందంటే, చిన్న సందులు ఉంటాయి, చాలా చిన్నవి, అందులోంచి నడుస్తూ వెళ్తే ఎట్ ద ఎండ్ యూ విల్ సీ సచ్ అ బ్యూటిఫుల్ వ్యూ అనమాట. దాని బయట నుంచి అది బీచ్కైనా అలాగే ఉంది, లేక్కైనా అలాగే ఉన్నాయి. చాలా చాలా బాగుందన్నమాట. అండ్ ఇక్కడ కొంతమంది ఫోటోషూట్స్ చేసుకుంటున్నారు. అండ్ దిస్ ఈజ్ అబౌట్ దిస్ ఐలాండ్ అన్నట్టు. నేను అసలు ఇంట్రడక్షన్ చెప్పడమే మర్చిపోయాను. హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. నా పేరు శృతి, నేను ఇటలీలో ఉంటాను. నేను ఇటలీలో మాస్టర్స్ చేయడానికి వచ్చాను. నా మాస్టర్స్ అయిపోయింది, కరెంట్లీ పిహెచ్డీ చేస్తున్నాను. సో నేను వెళ్ళే ప్లేసెస్ అన్ని రికార్డ్ చేసి పెడదామని 5 years తర్వాత ఇప్పుడు జ్ఞానోదయం అయి పెడుతున్నాను అంతే. ఐ స్టిల్ ఫీల్ రిగ్రెట్ బికాస్ చాలా ప్లేసెస్ తిరిగాను, అవన్నీ నేను ఇప్పుడు మీకు చూపించలేకపోతున్నాను. బట్ అట్లీస్ట్ ఇప్పుడు ఐ స్టార్టెడ్ దిస్ టు షో ద బ్యూటీ ఆఫ్ ఇటలీ అండ్ యూరోప్. సో అదనమాట. అండ్ దెన్ మేము ఆ ఐలాండ్ అంతా ఒక రౌండ్ వేసి దెన్ ఇదొక. అండ్ ద అదర్ థింగ్ దట్ ఐ లైక్ ఈజ్ ఈ బోట్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి వస్తుంది. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ మీరు టైం చూసుకొని తిరిగిన తర్వాత వెన్ యూ జస్ట్ వాంటెడ్ టు గో మీరు ఆ బోట్ ఎక్కేసి వెళ్ళొచ్చు. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ట్రావెల్ గైడ్లు, టూరిస్ట్ గైడ్లు అలా ఏం లేదు, రష్ లేదు. ఎవరు మనకి కనిపించి ఇది కొనుక్కోండి అది కొనుక్కోండి అని ప్రెషర్ చేసే వాళ్ళు ఎవ్వరు ఉండరు అనమాట. చాలా చాలా పీస్ఫుల్గా ఉన్నాయి ఈ ఐలాండ్స్. దో దిస్ ఈజ్ అ టూరిస్టిక్ ప్లేస్, ఎందుకంటే 2019లో న్యూయార్క్ టైమ్స్లో పేపర్లో ఏం పబ్లిష్ చేశారంటే 10 most fascinating ప్లేసెస్లో ఈ ఐలాండ్స్ కూడా ఉన్నాయంట. సో మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత బ్యూటిఫుల్ ఐలాండ్స్ అని. సో ఇప్పుడు మేము ఈ చిన్న బోట్లో వెళ్తున్నాము మన నెక్స్ట్ డెస్టినేషన్, విచ్ ఈస్ కాల్డ్ బ్యూటిఫుల్ ఐలాండ్ ఇసోలా బెల్లా. అక్కడ ఈ ప్యాలెస్ అని ఇంకా గార్డెన్ని చూపిస్తాను అన్నమాట. సో లెట్స్ ఎంజాయ్ ద లేక్. అంతెందుకు, ఇప్పుడు నా ఫ్రెండ్ ఉందా నాతో పాటు వచ్చిందా, తను అక్కడ నుంచి 20 kilometers ఏమో దూరంలో ఉంటుంది, కానీ తను కూడా ఎప్పుడు ఈ ఐలాండ్స్కి రాలేదంట. ఇమాజిన్. అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న వాటికి మనం అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వం, బట్ మనం యూఎస్ అలా వాళ్ళు దే ఫైండ్ దట్ దిస్ ఈజ్ సో పీస్ఫుల్ ప్లేస్ టు స్పెండ్ దేర్ హాలిడే టైం. సో అందుకే ఈ ఐలాండ్స్ అనేవి top 10 most fascinating ప్లేసెస్లో ఒకటి. అంటే ఆఫ్ కోర్స్ చాలా బాగుంటున్నాయి కదా. ఇటాలియన్ ఆర్కిటెక్చర్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది కాబట్టి యూ విల్ సీ. బికాజ్ నేను గ్రీస్ కూడా వెళ్ళాను, గ్రీస్ హ్యావ్ అ డిఫరెంట్ ఆర్కిటెక్చర్, ఇటలీ హ్యావ్ అ డిఫరెంట్ ఆర్కిటెక్చర్.
ఈ ప్యాలెస్ గురించి నేను ప్యాలెస్ లోపలికి వెళ్ళాక మాట్లాడతాను. ఇది అరౌండ్ ద ప్యాలెస్. ఇక్కడ హార్డ్లీ ఒక 2 or 3 కాఫీ షాప్స్ ఆర్ రెస్టారెంట్స్ ఉన్నాయి అంతే. మొత్తం ఐలాండ్ మొత్తం ప్యాలెస్ అండ్ గార్డెన్ తప్ప ఏం లేదు. మేము ఫస్ట్ అనుకున్నాం చుట్టూ తిరుగుదాము అని, బట్ దెర్ ఈస్ నథింగ్ టు రోమ్ అరౌండ్. యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు దిస్ ప్యాలెస్. అండ్ నేను అనుకున్నా గార్డెన్కి ప్యాలెస్కి సపరేట్ ప్రైసెస్ ఉన్నాయేమో అని, ఎందుకంటే లోపల వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలి. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ ఈ ప్యాలెస్కి కనెక్టింగ్ అనే గార్డెన్ ఉంది, సో మనకి ఇంకా ఆప్షన్ లేదనమాట. అండ్ దిస్ ఈజ్ అ డ్రోన్ వ్యూ, మీరు చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో పైనుంచి. అండ్ దిస్ ఈజ్ ద గార్డెన్ దట్ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్. అమేజింగ్ ఉంది గైస్, లైవ్లో చూడాలి ఎన్ని రకాల చెట్లు ఉన్నాయో. అండ్ ఇలా లోపలికి ఇంట్రడక్షన్ అయిన తర్వాత ఇక్కడ నేను లోపల మాట్లాడుతున్నాను కదా. ఓకే, మనకి ఇప్పుడు టైం ఉంది. టికెట్ గురించి చెప్పడం మర్చిపోయా. ఒక పర్సన్కి అయితే 18 euros, గ్రూప్లో వచ్చిన వాళ్ళకైతే 12 to 15 euros అలా తగ్గుతుంది అనమాట. గ్రూప్ ఇన్ ద సెన్స్ 3 to 5 people. మేము ఇద్దరమే వెళ్ళాం కాబట్టి, గ్రూప్ కాదు కాబట్టి మేము సోలో ప్రైస్ టికెట్స్ తీసుకున్నాము. యా, అండ్ ఐ నో గైస్ దిస్ వీడియో ఇస్ టూ లాంగ్, బట్ నేను ఇంత లాంగ్ ఎందుకు పెట్టానంటే ప్రతి ఒక్క పాయింట్ దట్ నేను చూపించింది హోల్ ప్యాలెస్ని రికార్డ్ చేశాను. ఫస్ట్ థింగ్ దట్ ఐ లైక్ ఈజ్ ఇక్కడ రష్ ఉండదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఈ టైం లోపల నువ్వు ఈ ప్యాలెస్ని ఫినిష్ చేయాలి, ఈ టైం లోపల గార్డెన్ ఫినిష్ చేయాలి, యూ హ్యావ్ టు రష్ అప్ అన్న హర్రీ ఉండదు అనమాట. యూ జస్ట్ కెన్ టేక్ యువర్ టైం. ప్రతి ఒక్క ఫోటో ఫ్రేమ్, ప్రతి ఒక్క పెయింటింగ్, ప్రతి ఒక్క డీటెయిలింగ్ని చాలా పీస్ఫుల్గా, కామ్గా, స్లోగా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళచ్చు. అక్కడ ఎవ్వరూ మనల్ని రష్ చేయరు అనమాట, ఫినిష్ ఇట్ ఫాస్ట్ అని ఎవ్వరు చెప్పేవాళ్ళు ఉండరు. సో కొన్ని రూమ్స్ ఉన్నాయి దట్ యూ హ్యావ్ సచ్ అన్ అమేజింగ్ వ్యూ అనమాట బయటికి. బికాస్ లేక్ అంటే ఐలాండ్స్ అంటే జనరల్గా సీలో ఉంటే ఏంటంటే సీ చుట్టుపక్కల మీకు ఏం కనిపించదు, ఇట్స్ అన్ ఎంప్టీ స్పేస్ విత్ వాటర్ అండ్ స్మాల్ ఐలాండ్. బట్ ఈ ఐలాండ్స్కి వచ్చేసరికి బయట ఫుల్ ఆఫ్ గ్రీన్గా ఆల్ప్స్ ఉన్నాయి, మౌంటైన్స్ ఉన్నాయి, దాని మధ్యలో ఈ లేక్ ఉంది. దాని మధ్యలో ఈ ఐలాండ్ ఉండడం వల్ల ఆ మౌంటైన్స్ యొక్క రిఫ్లెక్షన్ వాటర్ మీద పడి, అండ్ దాట్స్ చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట కొన్ని రూమ్స్లో నుంచి బయటికి. అండ్ స్పెషల్లీ ఈ ప్యాలెస్కి వచ్చేసరికి నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, అది రూఫ్ అయినా ఫ్లోర్ అయినా కూడా దానికి డిఫరెంట్ ప్యాటర్న్స్ యూజ్ చేశారనమాట. అంటే ఒక్కటే డిజైన్ సిమిలర్గా అన్ని రూమ్స్లో లేదు. ప్రతి ఒక్క రూమ్కి దే హ్యావ్ దర్ యూనిక్ రూఫ్ అండ్ యూనిక్ ఫ్లోరింగ్ అనమాట. అండ్ సో జస్ట్ ఎంజాయ్ దిస్. అన్నట్టు లుక్ ఎట్ దిస్ ఫ్రేమ్స్ అనేవి చాలా గ్రాండియర్గా ఉన్నాయి. ఫ్రేమ్స్ అన్ని పెయింటింగ్స్, ఫ్రేమ్స్ ఇవే ఉన్నాయన్నమాట మోస్ట్లీ అన్ని రూమ్స్లో. బట్ జస్ట్ లుక్ ఎట్ ఇట్. ఏదైనా ఒకటి నాకు నచ్చింది ఏంటంటే దెర్ ఈస్ కొన్ని ప్లేసెస్కి మనం వెళ్ళినప్పుడు మన కెమెరా అలా ఉండదు, సో యూ కాన్ క్యాప్చర్ ద బ్యూటిఫుల్ థింగ్స్ ఓవర్ దేర్. బట్ ఈ ప్యాలెస్ అలా కాదు, యూ కెన్ టేక్ యువర్ కెమెరా, యూ కెన్ టేక్ యువర్ ఫోన్. అక్కడ మనల్ని ఎవరు రష్ చేయడానికి ఉంటారు కాబట్టి యూ కెన్ బీ పీస్ఫుల్, కామ్, స్లోగా ప్రతి ఒక్కటి చూసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఎవ్వరు పద అని ఎవ్వరు తరమరు. దిస్ ఈజ్ అ బిట్ స్ట్రేంజ్ పెయింటింగ్, ఎందుకంటే నాకు మోనాలిసా లాగా ఎటు చూసినా మనల్నే చూస్తుందన్న ఫీలింగ్ వచ్చింది, అందుకే అలా జూమ్ చేసి చూపించాను అంతే, అంతకన్నా ఏం లేదు. లైటింగ్ లేకపోవడం వల్ల నేను క్లియర్గా క్యాప్చర్ చేయలేకపోయాను అనిపించింది. బట్ దిస్ రూఫ్ దట్ ఐ లైక్ సో మచ్ గైస్. చూడండి, నేను స్లోగా కింద నుంచి చూపిస్తాను. ఇక్కడ ప్రతి ఫర్నిచర్కి కూడా డిజైన్ ఉంది, ప్యాటర్న్ ఉంది. ఈ హాల్ మొత్తం పెయింటింగ్సే ఉన్నాయి. వీళ్ళందరూ ఎవరో మేబీ వీళ్ళ పూర్వీకులు కావచ్చు. అన్ని పెయింటింగ్సే ఉన్నాయి, అన్ని పెయింటింగ్స్. అండ్ పెయింటింగ్స్ కూడా అంత పెద్ద గ్రాండియర్ ఫ్రేమ్స్ ఉన్నాయి, అన్నీ ఒకేలాంటి ఫ్రేమ్స్. అండ్ నాకు ఈ ఆర్కిటెక్చర్లో ఏం డిఫరెన్స్ అనిపించిందంటే, ప్రాబబ్లీ వీళ్ళకి గార్డెన్ ఉండడం వల్ల ఈ తీగలు, పువ్వులు, ఆకులు ఆ కైండ్ ఆఫ్ నేచర్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని వీళ్ళు ఈ ఆర్కిటెక్చర్లో ఇన్బిల్డ్ చేశారనిపించింది. బికాస్ ఎక్కడ చూసినా మెలితిరిగిన తీగలు ఉంటాయి కదా, ఇలా సన్నజాజి తీగలో, మల్లె తీగలో తిరిగినట్టు అలా మెలితిరిగిన తీగలు, దాని అంచున పువ్వులు
దానికి ఆకులు, అలాంటి ఒక కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉందన్నమాట. ఈవెన్ ఫోటో ఫ్రేమ్స్ కూడా చూస్తే మీకు అన్నీ అదే ప్యాటర్న్లో ఉన్నాయి. ఒక బ్లాక్ లాగా, ఒక స్క్వేర్ లాగా కాకుండా ఆ స్క్వేర్లో కూడా యూ సీ ద డిజైన్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ అండ్ అలాంటి ఒక కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉంది అని నాకు అనిపించింది. అండ్ దిస్ ఈజ్ క్వీన్స్ బెడ్, మహారాణి గారి రూమ్, మహారాణి గారి పానుపు. అక్కడ నుంచి ముందుకెళ్తే రాజ్ దర్బారు. నా ఫ్రెండ్ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట, ఎందుకంటే అక్కడ కొన్ని బోర్డ్స్ ఉన్నాయి. సో షీ స్టార్ట్స్ ఎక్స్ప్లెయిన్ మీ, అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ ఈ చైర్స్లో కూడా కూర్చోడానికి పర్మిషన్స్ ఉన్నాయి. అన్నీ అప్పటి చైర్స్, అప్పటి డిజైన్స్, అప్పటి కలర్స్ అన్నీ. అండ్ మీరు కలర్స్ కూడా చూసుకుంటే సటిల్ కలర్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకు పూలు కొన్ని లైట్ కలర్స్లో ఎలా ఉంటాయి, అలాంటి ఒక కలర్ ప్యాలెట్ని వీళ్ళు యూస్ చేశారని నాకు అనిపించింది. ఎందుకంటే మీరు నా అదర్ వీడియోస్ చూసుంటే బీచ్ సైడ్ ఉన్న హౌసెస్ అన్నీ యూ విల్ ఫైండ్ అ బిట్ డార్కర్ కలర్స్ అనమాట. లైక్ ఎల్లో, ఆరెంజ్, రెడ్, లెమన్ ఎల్లో, అలాంటి ఒక కలర్స్ ప్యాలెట్ యూస్ చేస్తారు టు లుక్ ఇట్ బ్యూటిఫుల్, టు షో అప్ ఇట్ యాజ్ అ బ్యూటిఫుల్ ప్లేస్. బట్ ఇన్సైడ్ దిస్, ఈ లోపల ప్యాలెస్ నాకేమనిపించింది అంటే ఇట్స్ లైక్ సటిల్ కలర్స్ యూజ్ చేశారు. పేస్టల్ కలర్స్ అంటాం కదా, అలాంటి కలర్స్ యూజ్ చేశారు. అండ్ ఇట్స్ నైస్. ఇక్కడ ఇంకో 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, ఎవరో నాకు తెలీదు, అక్కడ రాసలేదు, అక్కడ ప్లేట్ ఏం లేదనమాట. అక్కడ రాణి గారికి అయితే ఎస్ ఇట్స్ రిటన్ ఇట్స్ అ క్వీన్స్ బెడ్ అని, కానీ ఇక్కడ రాసలేదు. అండ్ ఇది మన రాజుగారి దర్బార్. అండ్ దాట్స్ కింగ్స్ చైర్. ఆ కింగ్స్ చైర్ కూడా చాలా నచ్చింది. నాకు ఈ రాజుగారి చైర్ చాలా నచ్చింది, అందుకే ఐ జస్ట్ ఫోకస్ ఇట్ ఫర్ సమ్ టైమ్. ఈ రాజుగారి చైర్లో కూడా ఐ సీ దట్ లతలు, తీగలు, అలాంటి ఒక కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఉంది. అవును, మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేని అనుకుంటా. సో ఫస్ట్ కింద ఉన్న రెడ్ కలర్ బటన్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా హిట్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఇలాంటి ప్యాలెస్లు, గార్డెన్లు, ఐలాండ్స్, లేక్స్, బీచెస్, ఇంకా ఇటలీలో ఉన్న చాలా బ్యూటీని నేను మీ ముందుకు ప్రజెంట్ చేస్తాను. కానీ మీరు సపోర్ట్ చేసినట్టు నాకు తెలియాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి కదా. సో ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. రాజుగారి దర్బార్ తర్వాత లెట్స్ గెట్ ఇంటూ డైనింగ్ హాల్. ఇక్కడ చూడండి, బ్లూ కలర్ ప్లేటింగ్స్ ఉన్నాయి అండ్ విత్ గోల్డ్ కలర్ పెయింట్. అండ్ దీనికి కూడా డిఫరెంట్ ఆర్కిటెక్చర్ ఉందన్నమాట రూఫ్కి. నేను అది అందుకే రిపీట్ చేయట్లేదు ప్రతి రూఫ్కి, బట్ ప్రతి రూమ్లో నేను రూఫ్ చూపించాను అందుకే, బికాస్ దే హ్యావ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఆర్కిటెక్చర్. ఒక్కొక్క రూమ్కి దే మెయింటైన్డ్ డిఫరెన్స్ అనేది చూపించాలని చాలా బాగా ప్లాన్ చేశారు. కలర్స్ కూడా చాలా సటిల్గా ఉన్నాయి, బ్రైట్గా, కళ్ళ మీద ఇలా కొట్టేటట్టు లేకుండా చాలా ఫైన్గా, సటిల్గా, కూల్గా, కామ్గా ఉండింది అనమాట. అండ్ మీకు తెలుసా, ఆ బ్లూ కలర్ ప్లేట్స్ చూసినందుకు గుర్తొచ్చింది. బ్లూ కలర్ ప్లేట్స్లో పెట్టుకొని తింటే తక్కువ తింటామంట. ఇట్స్ అ సైకలాజికల్ థింగ్. ఎప్పుడైనా మనం బ్లూ ప్లేట్స్లో పెట్టుకొని తింటే తక్కువ తింటామంట. మేబీ ఇదే రీజన్ కావచ్చు వీళ్ళు బ్లూ ప్లేట్స్లో పెట్టుకొని తినడానికి. ఐ డోంట్ నో, ఇట్స్ అ గెస్. నేను ఎప్పుడు ఆపేద్దాం అనుకుంటానో నాకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ గుర్తొస్తుంది. లుక్ ఎట్ దిస్ రూఫ్. నాకు ఈ రూఫ్ చాలా 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 నచ్చింది అన్నమాట. ఇది పర్టికులర్గా ఒక పర్సన్ స్పెషల్గా డిజైన్ చేశారంట. ఇట్స్ లైక్ అ మెయిన్ హాల్. రాజ్ దర్బార్ కాదు, బట్ ఇట్స్ స్టిల్ అ మెయిన్ హాల్. ఇక్కడ తన హిస్టరీ మొత్తం ఉంది. అండ్ చూడండి, ఈ హాల్ నుంచి అన్ని కార్నర్స్లో యూ హ్యావ్ దిస్ విండోస్ నుంచి బయటికి చూస్తే యూ కెన్ సీ ద బ్యూటిఫుల్ వ్యూ అవుట్ సైడ్. అదిగో అతనే ఈ రూమ్ని స్పెషల్గా డెకరేట్ చేసిందంట. అందుకే ఇక్కడ యూస్ చేసిన కలర్ స్పెషల్గా, ఈ రూమ్లో యూస్ చేసిన కలర్ ఈ ప్యాలెస్లో ఇంకెక్కడ యూస్ చేయలేదు. ఈ లైట్ మిక్స్డ్ బ్లూయిష్ గ్రీనిష్, నాకు ఆ పేరు కూడా తెలియదు ఆ కలర్ది. ఆ కలర్ ఈ ప్యాలెస్లో ఇంకెక్కడ యూస్ చేయలేదు. ఈ ఒక్క రూమ్లో ఈ స్పెషల్గా రూమ్ డిజైన్ చేశారంట.
ఇది వచ్చేసి మ్యూజిక్ రూమ్ అనమాట. మనకు అది చూస్తేనే అర్థమవుతుంది పియానో అది మ్యూజిక్ రూమ్ అని. మ్యూజిక్ రూమ్ నుంచి కూడా బయటకి మంచి సైట్ సీయింగ్ ఉందన్నమాట. అండ్ అగైన్ నేను ఇందాక నుంచి రూఫ్ అని చెప్తున్నా కదా, అదే చూడండి. ప్రతి రూఫ్కి ఒక డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది. చూసి కొన్ని అయితే ఇన్స్టెంట్గా మర్చిపోతాం కూడా, అంత చాలు. కానీ కొన్ని ఇలా స్ట్రైకింగ్ ఉండిపోతాయి, ఇందాక నేను చూపించిన రూమ్ లాగా. అండ్ ఇది కూడా చాలా బాగున్నాయి అన్నమాట ఇవన్నీ. అంటే ప్రతి ఒక్క రూమ్కి ఒక రూఫ్ అండ్ ఫ్లోర్ అనేది డిఫరెంట్గా పెట్టడం అనేది నేను ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను. సో ఇట్స్ సో నైస్లీ డిజైన్డ్ ప్యాలెస్ అని అనిపించింది నాకు. మీరేమంటారు? అండ్ ఐ లైక్ దిస్ ప్యాలెస్. అసలు ఫస్ట్ అబ్బా ఈ ప్యాలెస్కి ఎవరు వెళ్ళాలి, ఇప్పుడు ఈ మ్యూజియం ఎవరు చూడాలి, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్యాలెస్ ఆర్ మ్యూజియం. నాకు నేచర్ నచ్చుతుంది కానీ ఈ ఆర్కిటెక్చర్ అంటే అంతగా ఇంట్రెస్ట్ ఉండదు. ఫైన్, ఆర్కిటెక్చర్ బయట నుంచి చూడడానికి ఓకే, కానీ ఈ మ్యూజియంలో వాళ్ళు వాడిన వస్తువులు ఇవన్నీ చూడాలంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఈ ప్యాలెస్ నాకు ఎందుకో నచ్చింది. మేబీ బికాస్ దే యూజ్డ్ వెరీ సటిల్ కలర్స్, అందుకు కావచ్చు. అండ్ ప్రతి రూమ్లో నేను ఒక ఫ్లోరింగ్ అబ్జర్వ్ చేస్తున్నాను డిఫరెంట్ది, రూఫ్ అబ్జర్వ్ చేస్తున్నాను డిఫరెంట్ది. సో ఐ థింక్ ప్రతి రూమ్లో నేను ట్రావెల్ చేసిన ప్రతిసారి ఐఎమ్ ఫైండింగ్ ఇట్ అన్ అ డిఫరెంట్ వే. అందుకే నాకు ఇది చాలా నచ్చింది అనుకో. ప్యాలెస్కి ద బెస్ట్ థింగ్ ఈజ్ విండోస్ వ్యూ గైస్. ఎంత బ్యూటిఫుల్ ఉంది తెలుసు అక్కడ నుంచి ఉంటే కాసేపు. అండ్ నేను చెప్తున్నాను కదా, ఇక్కడ కూడా మీరు కింద చూస్తే పూలు తీగలు ప్యాటర్న్స్లోనే ఫ్లోరింగ్ కూడా ఉంది. రూఫ్ బయట పక్కన గోడలు అలాంటివి కాకుండా ఇక్కడ చూడండి, ఇట్స్ అ లైబ్రరీ. ఇక్కడ ఏం లేదు రూఫ్కి చూపించడానికి, సింపుల్ బికాజ్ ఇట్స్ అ లైబ్రరీ ప్లస్ మిడిల్లో గన్ ఉంది. ఐ డోంట్ నో లైబ్రరీకి గన్కి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, కానీ చుట్టూ లైబ్రరీని పెట్టి మధ్యలో వాళ్ళు గన్ అని పెట్టారు. ఎనీబడి నో? ఎక్స్ప్లెయిన్ మీ గైస్. అక్కడ వరల్డ్ మ్యాప్ కూడా ఉంది చూడండి. దిస్ ఇంతే. ఇక్కడ నుంచి కొంచెం అదంతా మొత్తం అది కూడా చాలా గ్రాండియర్గా ఉన్న ప్యాలెస్ కదా. ఇక్కడ నుంచి కొంచెం గ్రాండియర్నెస్ అని తగ్గుతుంది అన్నమాట. దీస్ రూమ్స్ ఆర్ సింపుల్, చాలా సింపుల్. అది మన ఫోటో ఫ్రేమ్స్ దగ్గర నుంచి, పెయింటింగ్స్ దగ్గర నుంచి, ఫ్లోరింగ్ దగ్గర నుంచి అన్నీ చాలా చాలా సింపుల్వి. ఇక్కడ నుంచి నార్మల్ అయిపోతాయి అన్నమాట అన్నీ. అగైన్ చూడండి ఫ్లోరింగ్, ఇంతసేపు ఫ్లోరింగ్ పెయింటింగ్ లాగా అంతా ఉంది, కానీ ఇక్కడ వచ్చేసరికి మనం నార్మల్గా చూసే బ్లాక్స్ లాగా కనిపిస్తుంది. సో ఎవ్రీథింగ్ హ్యాస్ చేంజ్డ్ ఫ్రమ్ దేర్ టు హియర్. ఇక్కడ అన్ని జస్ట్ సింపుల్ పెయింటింగ్స్ ఉన్నాయి. And my friend was enjoying the view from that window, and I really like these window views. అండ్ అగైన్ గైస్, లుక్ ఎట్ దిస్ రూఫ్. అన్ని రూఫ్స్ ఎంత బాగున్నాయి తెలుసా ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే కోర్స్ ఇటాలియన్ మార్బుల్స్ అనేది వరల్డ్ ఫేమస్. మన ఇండియాకే అంబానీ లాంటి వాళ్ళు ఇటాలియన్ మార్బుల్స్ తెచ్చుకొని వాళ్ళు ఇళ్ళల్లో వేసుకుంటారు. సో ఇక్కడ ఈ
మోస్ట్లీ దే యూజ్ దేర్ మార్బుల్ రోడ్ల మీద కూడా కనిపిస్తాయి అన్నమాట. సో ఈ పర్టికులర్ ప్యాలెస్లో మొత్తం మీకు ఈ మార్బుల్తోనే ఉంది. అండ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఈస్ కమింగ్ టు దిస్ రూమ్, ఇది వచ్చేసి డాన్సింగ్ రూమ్ అంట. అంటే చుట్టూ వీళ్ళు రాజులందరూ కూర్చుంటే మధ్యలో నర్తకి మనులు ఉండేవాళ్ళు కదా అప్పట్లో. సో దే యూస్ టు డాన్స్. ఇది ఆ డాన్సింగ్ ఏరియా అన్నమాట. చూసారా, అదంతా యాక్చువల్గా మార్బులే ఉంది కింద అంతా. పైన వీళ్ళు అది ఖరాబ్ కాకుండా ఉండడానికి సోఫా టైప్స్లో కుషన్స్ వేసి దానికి మళ్ళీ కవర్స్ వేసి కవర్ చేశారు. బట్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ ప్యాలెస్ ఈజ్ మేడ్ ఆఫ్ మార్బుల్. అండ్ ఇక్కడ నాకు రూఫ్స్ ఎంత నచ్చాయో షాన్లైర్స్ కూడా అంతే నచ్చాయి గైస్. అండ్ నౌ నేను ఈ వీడియో ఇక్కడికి స్టాప్ చేస్తున్నా. ఇది 75% ఆఫ్ ప్యాలెస్. ఇంకా 25% ఆఫ్ ప్యాలెస్ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పటిదాకా మనం చూసింది ఒక లెక్క, ఇప్పుడు చూడబోయేది ఒక లెక్క టైప్లో ఉంటుంది. ఇక్కడ నుంచి కిందకి వెళ్తే ఇట్స్ డిఫరెంట్ వరల్డ్ అనమాట. సో మీరు ఆ వరల్డ్కి రావాలంటే నన్ను నెక్స్ట్ వ్లాగ్ చూడాల్సిందే. ఎందుకంటే నేను ఇక్కడ నుంచి అక్కడికి షిఫ్ట్ చేస్తున్నా, బికాస్ ఇది ఆల్రెడీ టూ లాంగ్ అయిపోయింది. నెక్స్ట్ దాంట్లో ఐ షో యూ ద గార్డెన్, ద వైట్ పీకాక్స్ అండ్ ద అదర్ వరల్డ్ ఆఫ్ ద ప్యాలెస్ గైస్. సో స్టే ట్యూన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇంతకన్నా ముందు కొన్ని వీడియోస్ ఉన్నాయి. సో గో చెక్ అవుట్ దెమ్.